హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే బీరకాయ కూర పర్ఫెక్ట్గా అండ్ సూపర్గా రావాలంటే ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. మంచి వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బీరకాయని వారానికి ఒకసారి తినడం చాలా అంటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా. ఒకసారి నేను చూపించిన విధంగా బీరకాయ కూర చేసి చూడండి. మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సూపర్గా నచ్చుతుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని నీట్గా పీల్ చేసి పీసెస్ కింద కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న ఎర్రగడ్డ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు శనక్కాయలు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని మంచిగా రోస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్ కింద కొట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏ రెసిపీ అయినా. నేనైతే కుక్కర్లోనే చేస్తున్నాను. మీరు నార్మల్గా ప్యాన్ పెట్టుకొని చేసుకున్న సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. సేమ్ టేస్ట్తో సూపర్గా వస్తుంది. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. స్పూన్తో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ ఆనియన్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి స్పూన్తో మంచిగా కలబెట్టండి. కొంచెం సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు అంతా స్పూన్తో కలపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకొని, అలాగే కొంచెం ధనియాల పొడి, మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు అంత మసాలా అంతా పట్టేయండి బీరకాయ ముక్కలకి స్పూన్తో మిక్స్ చేస్తూ. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇలా మసాలా అంతా పూర్తిగా పట్టించిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్తో అంతా మిక్స్ చేయండి. ఇంత కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. ఇంకా కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేయండి. ఒక 4-5 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోనివ్వండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. చూసారుగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కూడా. నేను చూపించిన విధంగా బీరకాయ కూర ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో చెప్పండి.